సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు, ఈ సంఖ్యాకాండాన్ని మనం 3 భాగాలుగా విభజించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేంటంటే, దేవుడు ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్‌ని మోషే నాయకత్వంలో విడిపించి, వారిని సీనాయి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత, మొదటి 10 అధ్యాయాల్లో అంటే, ఒకటో అధ్యాయం 1 నుంచి, పదో అధ్యాయం 10వ వచనం వరకు సీనాయి వద్ద జరిగిన సంగతులు మనం చూస్తాం. ఆ సీనాయి వద్ద జరిగిన సంగతులు అలాగనే వాళ్ళు ప్రయాణానికి సన్నద్ధులైన విషయాన్ని మనం మొదటి భాగంలో చూస్తామండి. అంటే రెండో విషయాన్ని మనం చదువుతున్నప్పుడు, పదో అధ్యాయము 11వ వచనంలో ప్రయాణం స్టార్ట్ అవుతది. ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత మనం 20 అధ్యాయం లేకపోతే 21 అధ్యాయము 10వ వచనంకొచ్చేసరికి వాళ్ళు మోయాబ్ మైదానం వరకు వచ్చేస్తారు. అంటే మోయాబ్ మైదానం వరకు చేసిన ప్రయాణం మనం చూస్తాం రెండో భాగంగా. అంటే ఇశ్రాయేలు సీనాయి దగ్గర నుంచి మోయాబ్ మైదానం వరకు చేసిన ప్రయాణం మనం చూస్తాం. మూడోదిగా 21 అధ్యాయము మనం 21 నుంచి చదువుతున్నప్పుడు, వాళ్ళు మోయాబ్ మైదానంలో జరిగిన సంగతులు ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తామండి. అంటే మోయాబ్ మైదానంలో ఏం జరిగిందో మనం చూస్తాం. అప్పుడు ఈ అధ్యాయాల్ని మనం ఒకటో అధ్యాయంలో ఇశ్రాయేల్‌ని లేవీని మినహాయించి లెక్కించిన విషయం మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలు సాక్షి గుడారం చుట్టూ అలాగనే ఎదుట దిగవలసిన దిక్కుల గురించి మనం చూస్తాం. మూడో అధ్యాయంకొచ్చిన తర్వాత లేవీని లెక్కించిన విషయం మనం చూస్తాం. నాలుగో అధ్యాయంకొచ్చిన తర్వాత కహాతు, గెర్షోను, మెరారీలు చేయవలసిన పనుల గురించి మనం చూసాం. ఐదో అధ్యాయంకొచ్చిన తర్వాత మనం రోష విషయమైన విధిని గురించి మనం చూసామండి. ఆరో అధ్యాయంలో ఎవరైనా చెప్తారా? సోదరులు నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆరో అధ్యాయంలో ఏముందో సోదరులు గాని, సోదరులు గాని. సంఖ్యాకాండం మనం చెప్పుకున్న విషయాలు ఒకసారి ప్రస్తావిస్తున్నాను. ఆరో అధ్యాయం చెప్తారా ఎవరైనా? నాజీరు గురించి మనం చూస్తామండి. నాజీరు వ్రతం. ఏడో అధ్యాయం వచ్చిన తర్వాత సాక్షి గుడారం నిలువబెట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు తీసుకురావాల్సిన అర్పణ గురించి మనం చదువుకున్నామండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అంటే ఇశ్రాయేలీయులు దేవుడు కోరుకునేటువంటి సాక్షి గుడారం నిర్మాణం జరిగిన తర్వాత ఇశ్రాయేల్ ప్రధానులు ఉన్నారు కదండీ! 12 గోత్రాల నుంచి వారు తెచ్చిన అర్పణలు మనం చూస్తామండి. ఎనిమిదో అధ్యాయం ఏముందండి? ఎనిమిదో అధ్యాయం. లేవీయులు ప్రతిష్ఠించిన విషయం మనం చూస్తామండి ఎనిమిదో అధ్యాయంలో. అంటే మీరు బైబిల్‌లోనే పైన రాసుకుంటే ఈజీ అయిపోద్దండి. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలీదు. ఉదయకాల సమయంలో అంటే దొడ్లుకెళ్ళే పనులుంటాయి. సిద్ధపడే విషయంలో మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటూ వింటూ ఉంటే రాసుకోవడానికి అవకాశం ఉండదు. అయినా ఎవరికైనా సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు కొంచెం మీరు డెవలప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఏ అధ్యాయంలో, ఏ పేరాలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండి, నేను డెవలప్ అవ్వాలి, ఇతరులకు నేను నేర్పించాలి బైబిల్ అనే ఆ జిజ్ఞాస ఉంటే మాత్రం కొంత ఒక అర్ధగంట, ఒక 25 మినిట్స్ సమయాన్నిస్తే చెప్పిన విషయాలు రాసుకోవచ్చండి. అవి ఎందుకంటే చెప్తున్నప్పుడు గుర్తుండుంటాయి. తర్వాత మళ్ళీ మనం చదువుతున్నప్పుడు ఈ అధ్యాయంలో ఏముందో, ఈ పేరాలో ఏంటో, ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇవేం గుర్తుండదండి. అంటే ఇది కొంచెం మీరు డెవలప్ అవ్వాలని ఆశతో ఈ స్టడీని మీరు చేయగలిగితే కొంచెం మీరు మేలు పొందుతారండి. అంటే మీరు సమయాన్ని వెచ్చించి జూమ్‌లో పాల్గొంటున్నారు. పాల్గొనే వారికి, పాల్గొనని వారికి తేడా ఉండాలండి. ఒక ప్రశ్న వేసినప్పుడు నేర్చుకున్న వాళ్ళు సమాధానం చెప్తారు. నేర్చుకోలేని వ్యక్తి ఏం చేయలేడంటే సమాధానం చెప్పడు. నోరెళ్ళబెడతాడండి. అందుకే మనం ప్రస్తుతం సంఘాల్లో 10, 20, 30 సంవత్సరాలొచ్చిన వారికి ఒక ప్రశ్నేస్తే మోషే తర్వాత నాయకుడు ఎవరంటే సమాధానం చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారండి. అంటే వాళ్ళేమి నేర్చుకోరండి. అంటే వస్తారు, కూర్చుంటారు, అలా వింటారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితి అది. కొంచెం మనం అలా కాకుండా కొంచెం డెవలప్ అవుదాం. మన పిల్లలకి కనీసం ప్రపంచానికి మనం వాక్యం నేర్చుకోలేకపోయినా, కనీసం మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి మనం వాక్యం నేర్పుకునే స్థాయికి రావాలండి. ఎందుకంటే బైబిల్ అనేది కేవలం బోధించే వాళ్ళకి మాత్రమే కాదు. ప్రతి క్రైస్తవుడికి బైబిల్ తెలియాలండి. ఏ పుస్తకంలో ఏముందో కనీస పరిజ్ఞాన అవగాహన ఉండాలండి. ఆ ప్రయత్నంతో మనం ఈ డివోషన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి కొనసాగిస్తున్నాం.
అంటే చాలామందికి అవకాశం ఉన్నా పాల్గొనలేని పరిస్థితి. అవకాశం ఉండి పాల్గొని నేర్చుకోలేకపోవటం అనేది బాధాకరమైన సంగతి. కొంచెం నేర్చుకోవడానికి మనసు పెడదాం. కొంచెం మేలు పొందుతారు మీరు కూడా. రైట్. 8వ అధ్యాయంకొచ్చిన తర్వాత వారు ఆహ్, లేవీయులను ప్రత్యేకించిన విషయం మనం చూస్తామండి. 9వ అధ్యాయంలో మనం చూసిన సంగతేంటంటే, అంటే ఈళ్ళు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. మొట్టమొదట పస్కాని దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత పస్కాని ఆచరించలేకపోయిన వాడికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చెప్పాడండి. 10వ అధ్యాయంకొచ్చిన తర్వాత వెండి బోర్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఏ బోర్ దేనికి ఉపయోగించాలో ఇశ్రాయేల్ ప్రయాణం చేసిన పద్ధతి గురించి మనం చూసాం. అంటే ఇక్కడి వరకు బానే ఉండిద్ది. ఈళ్ళు ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే వారు దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా సనుక్కోవటం ప్రారంభించారు. మన 11 అధ్యాయం చూసిన సంగతేంటంటే ఇశ్రాయేల్ మాంసాపేక్షను కనపరిచిన విషయం చూసాం. 12 అధ్యాయంలో మిరియాము, అహరోన్లు మోషే మీద తిరుగుబాటు చేసిన విషయం మనం చూసాం. ఆ తర్వాత 13 అధ్యాయంలో బాధాకరమైన సంగతి ఇశ్రాయేల్ చరిత్రలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక భయానకరమైన పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేల్‌ని 12 గోత్రాల నుంచి 12 గోత్ర ప్రధానులు పంపించినప్పుడు ముఖ్యుల్ని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఇద్దరు మాత్రం మంచి సమాచారం చెప్పారు. అంటే వేగుల వారిని పంపించిన విషయం మనం చూసాం. అయితే ఇప్పుడు 10 మంది చెప్పిన సమాచారం బలంగా ఉండిద్ది కాబట్టి, ఇద్దరు విశ్వాసం కలిగి మాట్లాడిన మాటలు గూడా ఆ 10 మంది చెప్పిన మాటలు డామినేట్ చేసినియి. అంటే ఇద్దరు ఇద్దరి మాటలు గూడా 10 మంది చెప్పిన సమాచారాన్ని ఏం జే ఏం జేసిందంటే, వారిద్దరి సమాచారం డామినేట్ చేసిందండి. మిగిలిన వారి యొక్క మానసిక స్థితి ఏమైపోయిందంటే, మన కనాను వెళ్ళటానికి మన సామర్థ్యం సరిపోదు. మనం వాళ్ళ చేతిలో చచ్చిపోతాము. మన పిల్లవాళ్ళకి ఆహారం అయిపోతారు అని భయానకరమైనటువంటి ఆందోళనతో మోషే మీద, అలాగనే కాలేబ్, యెహోషువ మీద తిరుగుబాటు చేశారు. చివరికి వాళ్ళని చంపడానికి తెగించారు. దేవుడు ఈ అవిశ్వాసుల్ని కనాను దేశంలో ప్రవేశపెట్టే మనసు లేక, అవిశ్వాసులందరూ అరణ్యంలో రాలిపోయేంత వరకు 40 సంవత్సరాలు ఇక్కడే తిరుగుతారు అని కనాను ప్రవేశపెట్టలేకపోవడానికి కారణం చెప్పాడు 14 అధ్యాయంలో. అంటే చెడ్డ సమాచారాన్ని నమ్మి అవిశ్వాసంతో మాట్లాడిన వారు కనాన్‌లో ప్రవేశించిన దేవుడు చెప్పిన విషయం చూశాం. 15 అధ్యాయంలో మనం చూసిన సంగతి ఏంటంటే, యెహోవాకు అర్పణ అర్పించినప్పుడు ఎలాంటిది అర్పించాలంటే, యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్టుగా అర్పణ అర్పించాలండి. మనం పాట పాడుతున్నా, దేవునికి ఏదైనా కానుకిస్తున్నా, లేకపోతే దేవుని సేవలో దేవుని సన్నిధికొచ్చి ఏదైనా పరిచర్య చేస్తున్నా, అది దేవుడు చూస్తున్నాడు, దేవునికి నేను చేస్తున్నానని మక్కువతో హృదయం సరిగ్గా ఉండాలి. చేసే పని సరిగ్గా ఉండాలండి. ఇచ్చే అర్పణ సరిగ్గా ఉండాలి. కాబట్టి పని చేసామని కాదు, చేసే హృదయాన్ని దేవుడు చూస్తాడు. అలాగనే చేసే పని దేవుడు చెప్పిన క్రమంలో చేస్తామో లేదో కూడా చూస్తాడండి. అది 15 అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. 15 అధ్యాయంలో ఇంకొక ప్రమాదకరమైనటువంటి సంగతి ఏంటంటే చెప్పుకుంది, విశ్రాంతి దినం మీరిన వానికి దేవుడు ఎలాంటి కఠినమైన దండన విధించమని చెప్పాడో చూసామండి. అంటే విశ్రాంతి దినం మీరటం మరణశిక్ష అర్హమైన పాపంగా దేవుడు ఎంచాడు. ఆరాధన మానటం అనేది క్రైస్తవ జీవితంలో చచ్చిపోతే తప్ప ఎప్పుడు మానకూడదండి. ప్రతిదానికి ఆరాధన మానేసే పరిస్థితి ఇప్పుడు వచ్చేస్తుంది. డ్యూటీలో నేను మానేస్తాం, పెళ్ళి ఉందని మానేస్తాం, ఫంక్షన్ ఉందని మానేస్తాం, ఊరెళ్ళామని మానేస్తాం, ఊర్లో ఒకరు చచ్చిపోయారు మానేస్తాం. అంటే ప్రతిదానికి ఏదో ఒక సాకండి, ఏదో సాకండి, ఏదో సాకండి. అంటే మనం ఆరాధన అనేది కృతజ్ఞతా భావంతో జరిగించాల్సింది కాబట్టి, మనం విశ్వాసంలో అయితే వీటన్నిటిని జయించి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని 24 గంటల్లో కనీసం 2 గంటలైనా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సమయం ఇవ్వాలండి. అది మనం అక్కడ చూసాం. ఇప్పుడు 16 అధ్యాయం మనం చదువుదాం. 16 అధ్యాయంలో ఏముందో ఎవరైనా చెప్తారా? 16 అధ్యాయంలో ఏముందో చెప్తారా? 16 అధ్యాయం. చదివారా ఎవరైనా 16 అధ్యాయం ఇంతకుముందు ఎప్పుడైనా? ఇక్కడే తిరుగుబాటు కనపడిద్ది. ఇప్పుడు 12 అధ్యాయంలో జరిగిన సంగతిని బట్టి అయినా బుద్ధి రావాలండి వీళ్ళకి.
నాయకుడి మీద తిరుగుబాటు చేయకూడదు, నాయకత్వాన్ని కోరుకోకూడదు, ఇవ్వని మేము ఆశించకూడదు, ఆపేక్షించకూడదు. ఇచ్చిన దాంతో తృప్తి చెందాలనే అవగాహన ఉండాలి. ఇప్పుడు మిరియాము, అహరోనులకి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని గద్దించాడు కదా! మిరియామును ముట్టాడు కదా! కుష్ఠరోగంతో పాలెం వెలుబడి పంపించాడు కదా! ఈ సర్వ సమాజం తెలీదా? తెలియకుండానే సర్వ సమాజానికి పాలెం వెలుబడికి వెళ్ళిపోయిద్ది ఆవిడ. నయమయ్యేంత వరకు రాకుండా, నయమైన తర్వాత వచ్చిద్దా? అంటే మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే, అంటే ఇది చేస్తే ఇలా నష్టపోతాం తెలిసి కూడా, దీనివల్ల ఇది ప్రమాదం, ఇలా చేయొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తే మేము నష్టపోతాం తెలిసి కూడా, మనం అదే చేస్తామండి. దాన్ని మూర్ఖత అంటాం. లేతే అవిధేయత అంటాం. లేతే అజ్ఞానం అంటాం. అంటే కొంతమంది ఈ మూర్ఖత వైపే తమ హృదయాన్ని మలుచుకుంటారండి. ఇలాగా ఒక వ్యక్తి మూర్ఖంగా ఆలోచన చేసి, దేవుడిచ్చిన స్థాయిని ఆహ్, ఆ స్థితిలో దేవుని మహిమపరచవలసింది పోయి, ఇవ్వని దాన్ని కోరుకొని, అలాంటి మైండ్ సెట్ కలిగిన వారిని కొంతమందిని పోగేసి, తిరుగుబాటు చేయటానికి లేసాడండి. మనం ఈ అధ్యాయంలో చూసే క్యారెక్టర్ ఒక ప్రధానమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఎవరంటే కోరాహు గురించి మనం చదువుతామండి. ఈ కోరాహు గురించి ఎలా ప్రారంభించాడంటే, మీరు కొంచెం సోదరులు కూడా స్పందించండి ఒక 5 నిమిషాలు. నేను ఈ వంశావళిని ప్రస్తావిస్తాను. వంశావళి ప్రస్తావిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ మళ్ళీ మనం ఈ కనెక్షను గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. 16 అధ్యాయం ఎలా ప్రారంభించాడంటే, సహోదరులారా ఒకసారి నేను చదువుతున్నాను గమనించండి. లేవికి మునిమడవడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడగు కోరాహు. సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఎవరైనా మాట్లాడొచ్చు. సహోదరుడు గాని, సోదరుడు గాని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి సబ్జెక్టు? కోరాహు గురించి. ఎవరి కోరాహు? ఇస్హారు కుమారుడు అన్నాడండి. ఇస్హారు ఎవరి కుమారుడు? కహాతు కుమారుడు అన్నాడండి. ఈ కహాత్ ఎవరి కుమారుడు? కహాత్ ఎవరి కుమారుడండి? లేవి కుమారుడండి. అప్పుడు లేవి ఎవరు? లేవి ఎవరి కుమారుడండి? సోదరులు ఎవరు మాట్లాడరా? యాకోబు కుమారులో 12 మందిలో ఒకడండి. ఈ యాకోబు ఎవరి కుమారుడు? ఒక్క నిమిషం. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు అబ్రహాం కుమారుడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి వంశావళి మీరు రాసుకుంటే నోట్స్ రాసుకునేవాళ్ళు అబ్రహాం దగ్గర నుంచి రావాలండి. అబ్రహాం పెట్టుకోవాలి. అబ్రహాం కింద చిన్న గీత పెట్టుకొని ఇస్సాకు. ఇస్సాకు కింద చిన్న గీత పెట్టుకొని యాకోబు. యాకోబు కుటుంబంలో దేవుడు అందరి గురించి ప్రస్తావించట్లేదు ఇక్కడ. లేవీని మాత్రమే తీసుకొచ్చాడండి. లేవీని గుర్తుపెట్టుకోవాలండి. లేవి రాసుకోవాలండి. లేవి కుమారుడు ఎవరో? లేవి కుమారుల పేర్లు చెప్తారా? సోదరీలు. సోదరీలు. లేవి కుమారుల పేర్లు. మనం చెప్పుకున్నాం. నిర్గమాకాండం చెప్పుకున్నాం. లేవికాండం చెప్పుకున్నాం. సంఖ్యాకాండం 3 అధ్యాయం చదివినప్పుడు చెప్పుకున్నాం. లేవి కుమారులు. ఇద్దరేనా? ఇంకొకరు లేరా? కహాతు, గెర్షోను, మెరారి. ఇప్పుడు కహాతు ఏం చేయాలి? సెంట్రల్ రాసుకోవాలి. లేవి నుంచి కహాతు సెంట్రల్ రాసుకోవాలి. అటు ఇటు గెర్షోను, మెరారీలు రాసుకోవాలి. అంటే సెంట్రల్ ఎందుకంటే రాసుకునేది మెయిన్ క్యారెక్టర్స్ని యేసుక్రీస్తు వారి యొక్క వంశాలను సూచించే విషయంలో ఒక్కొక్క కుటుంబాన్ని మనం సెంట్రల్ రాసుకుంటామండి. కహాతు సెంట్రల్ రాసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న సోదరులే చెప్పండి. ఆ, కహాతు కుమారుల పేర్లు చెప్తారా? కహాతు కుమార్ సోదరులు.
ఐడియా ఉందా? కహాతు కుమారులు. మనం మూడో అధ్యాయం చెప్పుకున్నాం లేవి కాండం. లేవి కుటుంబాన్ని గురించి ప్రస్తావించినాం. కొన్ని సోదరులు చెప్తారు ఎవరైనా? కహాతు కుమారులు. ఒకళ్ళు కూడా గుర్తులేదా కహాత్కి? ఎవరే మాట్లాడలేదు అంటే గుర్తులేదా కహాతు? మనం రైట్. అంటే ఇక్కడ ఒక పేరుందండి, ఇస్హారు. ఇస్హారు. ఇస్హారు ఎవరు కొడుకు? కహాత్ కొడుకు. అంటే ఇస్హారు ఒకళ్ళు ఇక్కడ ఉంది. మోషే తండ్రి పేరు ఏం పేరండి? మోషే తండ్రి పేరు అమ్రామ్. వాళ్ళిద్దరు గుర్తుపెట్టుకోవచ్చండి, అమ్రామ్. ఆ తర్వాత హెబ్రోను, ఉజ్జియేలు. హెబ్రోను, ఉజ్జియేలు. ఈ నలుగురు ఎవరి కుమారులు అంటే ఈ కహాత్ కుమారులే. అంటే ఇప్పుడు ఈ నలుగురు గురించి కాకుండా ఒకరి గురించే మాట్లాడాడు. ఈ ఒకడెవరు? ఇస్హారు. ఇస్హారు పుట్టినటువంటి కొడుకే ఈ కహాత్ అండి. అంటే మీరు ఈ నలుగురు రాసుకోండి. కహాతును దగ్గర నుంచి చిన్న గీత కిందకి గీసుకొని, ఇప్పుడు నా దగ్గర బోర్డు అవైలబుల్ లేదండి రాయటానికి, లేకపోతే నేను నోట్స్ బోర్డు రాసేవాడిని. మీరు ఎంతమంది ఈ వంశావళి చార్ట్ రాసుకున్నారో నాకైతే తెలియదు కానీ, లేవీకి ముగ్గురు రాసుకోవాలి. కహాత్ సెంట్రల్ రాసుకొని గెర్షోను, మెరారీలు రాసుకోవాలి చుట్టూ అటు ఇటు. ఆ తర్వాత కహాత్ నుంచి చిన్న గీత కింద కనుక్కొని నలుగురు రాసుకోవాలండి. ఈ నలుగురిలో ఇస్హారు, లేకపోతే అమ్రామ్ మాకు తెలిసిన ఆయన బాగా, అమ్రాము, ఇస్హారు, అలాగనే హెబ్రోను, అలాగనే ఉజ్జియేలు. ఈ నలుగురు కహాతు పిల్లలండి. అప్పుడు ఈ ఇస్హారుకు సంతానమైనటువంటి కహాతు గురించి మాట్లాడాడు. అదే ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఈ కోరాహ్ ఎవరో అంటే లేవికి మూడు మానవుడు అన్నాడండి. అప్పుడు లేవి కొడుకు ఎవరో? కహాతు. కహాత్కి ఏమవుతాడు? ఈ కోరాహు మనవడు అవుతాడు. అలాగనే ఇస్హారు కుమారుడగు ఇస్హారు ఏమవుతాడు? తండ్రి అవుతాడు కోరాహ్కి. అదండి వంశవళి చార్ట్. రైట్. 1వ వచనంలో మనం ఇప్పటివరకు చూస్తుంది ఏంటంటే ఈ కోరాహు గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ వంశవళి చూసామండి. అప్పుడు ఒకడు కోరాహు మీరు రాసుకుంది. తర్వాత దాతాను గురించి ప్రస్తావించండి. ఈ దాతాను ఎవరు అంటే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ దాతాను గురించి ఏమంటున్నాడంటే రూబేను గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా పరిచయం చేశాడు. రూబేనీయులలో ఏలి ఏలియాబు కుమారుడులైన దాతాను, అబీరాములను. అంటే ఇప్పుడు ఈ కోరాహ్కి ఎవరు తోడయ్యారంటే రూబేను గోత్రానికి సంబంధించి ఏలియాబు కుమారులైన ఇద్దరు పేర్లు చెప్పాడండి. ఏలియాబు కొడుకులు ఎవరో ఒకళ్ళు అంటే దాతాను, అబీరాము. అబీరాములు. పిలేతు కుమారులైన ఓనును యోచించుకొని, ఇంకొకడు యాడ్ అయ్యాడండి, పిలేతు కుమారుడు. పిలేతు కుమారుడు ఎవరంటే ఓను. అంటే ఇతను కూడా రూబేను వంశానికి సంబంధించిన వాళ్ళే. కానీ కుటుంబంలో వచ్చేసి ఏలియాబు కుమారులేమో దాతాము, దాతాను, అబీరాము. అలాగనే ఫిలేతు కుమారుడేమో ఓను. పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని అంటే ఆలోచించుకున్నారండి. కూర్చొని ఆలోచించుకున్నారు. ఇప్పుడు ఈ నలుగురు గురించి ప్రస్తావించాడు కదండి. నలుగురు పేర్లు ఎవరు చెప్తారండి? ఈ 4 పేర్లు ఎవరు చెప్తారు? ఒకటే చెప్తున్నది ఎవరైనా? కోరాహు, దాతాను,
అభిరాము ఆ పేర్లు మీరు రెడ్డింగ్ ఉంటే బాక్స్ పెట్టేసేయండి. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులండి వాళ్ళు. రెడ్డింగ్ ఉంటే బాక్స్ పెట్టేసేయండి వాళ్ళ పేర్లకి. అభిరాము ఓను ఈ నలుగురు. ఇప్పుడు ఈ నలుగురికి ఆహ్, ఎవరు లీడర్ అయి ఉంటారండి. అంటే ఈ ఈ నలుగురు కాకుండా ఇంకా 250 మందొస్తారు తర్వాత. వాళ్ళ పేర్లు అందరి పేర్లు ఇవ్వలేదు గానీ, అక్కడ ఏమన్నాడంటే రెండో వచనంలో, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి అంటే ఇప్పుడు మోషేకి, అహరోనుకి విరోధంగా మాట్లాడటానికి పోగయ్యారండి. అంటే ఇప్పుడు ఈ ట్రూప్‌కి ఎవరు లీడర్ అయి ఉంటారండి? వీళ్ళందరినీ గైడ్ చేసి ఒక తాటి మీద నడిపించిన వ్యక్తి ఎవరై ఉంటారండి బహుశా. అమ్మ ఇస్సాహారా. ఇస్సాహారా అక్కడ లేడమ్మా. కొరాహు. రైట్. కొరాహ్ అని. అంటే ఇస్సారు కొడుకు కొరాహుని పరిచయం చేసారు తప్ప, ఆ ఈవెంట్‌లో ఇస్సాహార్ లేడే. అంటే ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో వ్యక్తులు కూడా మనం వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక పేరా చదువుతున్నప్పుడు, ఆ పేరాలో వ్యక్తిని గుర్తుపెట్టాలి. ఎవరెవరు వ్యక్తులున్నారో, ఆ పేరాలో ఏ స్థలంలో జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి స్థలాలు గుర్తుపెట్టాలి. ఆ ఈవెంట్ ఏ సంఘటన అంటే ఈ సంఘటన ఏ స్థలంలో జరుగుతుందనటానికి స్థలాలు గుర్తుపెడతాం. వ్యక్తులు, స్థలాలు, పేరా విభజన. ఒక్కొక్క పేరాని విభజించి ఆ పేరాకు ఒక టైటిల్ పెట్టుకుంటాం. అట్లాగా ఒక అధ్యాయంలో 4, 5 పేరాలొచ్చినప్పుడు, ఈ 4, 5 పేరాలని ఒక మాటలో గుర్తుపెట్టుకోవడానికి టైటిల్ పెట్టుకుంటాం అధ్యాయానికి పేరు. బైబిల్ చదివే విధానం ప్రాథమికమైనటువంటి సంగతి ఇదండి మనం. ఇంతకుముందు చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. అంటే ఇక్కడ ఇస్హార్ లేడు. ఇస్హార్ కొడుకున్నాడు కోరాహు. అంటే కోరాహుకొచ్చిందండి. కోరాహు ఆ టీమ్‌కి లీడర్ అండి. అప్పుడు ఎందుకండి ఇలాగా కోరాహు ఈళ్ళని ఎందుకు పోగు చేసుకున్నారు? ఇప్పుడు లక్షల మందున్నారు గదా! సమాజం. కొన్ని లక్షల మందున్నారు గదా! ఈ లక్షల మందిలో ఈ దాతాను, అబీరాము అనే ఇద్దరు వ్యక్తుల్ని, ఓను అనే ఈళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడాయన? అంటే ఇప్పుడు ఒక ఒక చెడ్డ పని చేయాలనుకుంటున్నప్పుడు, ఈ చెడు చేసే మనస్తత్వం ఎవరిలో ఉందో చేసుకొని, అలాంటి మనస్తత్వం కలిగిన వాడితో కలిసి ఏం చేస్తారు? ఆలోచన చేసి, ఆ పని చేయటానికి నిర్ణయం తీసుకుంటారాయన. ఇప్పుడు ఉదాహరణకి మనకు కూడా ఒక వ్యక్తి మీద ఏదో ద్వేషం ఉందండి. ఆ వ్యక్తి అంటే మనకు పడదు. ఆ వ్యక్తి యొక్క మాటలు మనకు నచ్చవు. ఆ వ్యక్తిని ఏదో ఒక టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు మన బలం చాలనప్పుడు ఏం చేస్తామంటే, అతనుని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మనం ఫ్రెండ్స్‌గా చేసుకుంటామండి. ఒక వ్యక్తికి నచ్చక ఆ వ్యక్తి మీద ఏదన్నా నష్టం చేయటానికి, లేకపోతే అతనికి ఏదైనా కీడు చేయటానికి మన బలం చాలనప్పుడు ఏం చేస్తామంటే, ఆ వ్యక్తికి ఆ వ్యక్తి అంటే ఎవరికి గిట్టదో వాళ్ళతో మనం స్నేహం చేసి, వాళ్ళతో క్లోజ్‌గా ఉండి, కూర్చొని మాట్లాడుకుంటామండి. ఇగో వాడు నన్ను ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. నన్ను కూడా రా అన్నాడు ఇంకొకడు. నన్ను చేశారు అలాగనా? నాతో కూడా ఇలా అన్నాడురా అని ఈళ్ళందరూ కూర్చొని ఏం చేస్తారండి, మాట్లాడుకుంటారండి. ఇప్పుడు వాడికి ఏదోటి చేయాలిరా. అది చేద్దాం, ఇది చేద్దాం. అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అరే మనం ఒక్కలం చేయలేమురా, లేకపోతే మన ఇద్దరు ముగ్గురం చేయలేమురా అని ఈ మాటలు ఏమొచ్చిందంటే ఇంకొంతమందిని పోగేసుకుంటారండి. అలాగా ఇంకొక 250 మందిని ఆ సమ్ముఖంలో నుంచి కొంతమందిని ఇలాంటి ఈవిల్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని ఏం చేశారంటే వారి వైపు తిప్పుకున్నారండి. అది చాలా ప్రమాదం అండి. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అని చూస్తే రెండో వచనంలో ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, విరోధముగా అంటే నాయకుడి మీద తిరుగుబాటు చేసే మనస్తత్వం అండి. నాయకుడు ఒకటి చెప్తే దాన్ని పెడార్థంగా తీసి, దాన్ని వ్యతిరేకించి తిరస్కారంగా మాట్లాడే తత్వం, విరోధ భావం. అప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మూడో వచనం అంటున్నాడు. మీతో మాకింక పని లేదు. లేదండి పని లేదా? ఈ ఈ మాటలు ఒకసారి చూడండి. అంటే వాళ్ళు యోచించుకొని, కూర్చొని మాట్లాడుకొని,
వాళ్ళు అంటున్న మాటలేంటంటే, అది రైటా రాంగా మీరే ఆలోచించండి. మీతో మాకింక పని లేదు అంటున్నారు. అది రైటా రాంగా? అంటే ఇప్పుడు నాయకుడితో సంబంధం లేకుండానే సర్వసమాజం నడిపించబడిద్దా? నాయకుడితో సంబంధం ఉండదా? దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం అవసరం లేదా? అంటే వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అండి. మీతో మాకు సంబంధం లేదు. మాకింక పని లేదన్నారండి. తప్పా? రైటా? మీతో మాకు పని లేదనే మాట తప్పా? రైటా అండి? అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే దేవుడు ఒక నాయకుడి కింద ఈ ప్రజలు నడిపించే విషయంలో బాధ్యత అప్పచెప్పినప్పుడు నాయకుడికి లోబడి సహకరించాలి. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క థాట్ ఏంటంటే మీతో మాకు పని లేదు. అది తప్పు ఒకటి. రెండో మాట అంటున్నాడు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. ఈ రెండో విషయం ఇది తప్పా? రైటా? సర్వ సమాజం అంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా వస్తారా? అప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా పరిశుద్ధులా కాదా? ఈ మాట రైటా? తప్పా? అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే కొంచెం మీరు ఆలోచిస్తారని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం మీరు ఆలోచిస్తే కొంచెం మీరు రాంగ్ చెప్పినా, రైట్ చెప్పినా నేను చెప్పిన తర్వాత బుర్రలో పడిపోయిద్ది. అందుకు ప్రశ్న వేస్తున్నాను. రెండోది వాళ్ళ ఆర్గ్యుమెంట్‌లో వాళ్ళు చెప్పినట్టు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ సర్వ సమాజం అంతా పరిశుద్ధులే అంటున్నాడు. అందరూ పరిశుద్ధులే అంటున్నాడు. రైటా? తప్పా? ప్రతివాడు పరిశుద్ధుడేనా? ఏదైనా మౌనంగుండిపోయారు అందరూ. ప్రతివాడు పరిశుద్ధుడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి పరిశుద్ధత అనే మాటలో పరిశుద్ధుడు అనే మాటకి దాని యొక్క భావాన్ని మనం ఎప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే, పరిశుద్ధతలో 2 పదాలను నిర్వచిస్తామండి. ఒకటి ప్రత్యేకం ఉండటం, 2 పాపం లేకుండా ఉండటం. అంటే ప్రత్యేకం ఉండటం అనేదేమో సెపరేట్‌గా ఉండటం, వేరుగా ఉండటం. పాపం లేకుండా ఉండటం అనేదేమో వారి జీవితంలో ఎటువంటి పాపానికి చోటు లేకుండా బ్రతకటం. ఇప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని లోకం నుంచి దేవుడు ఏం చేశాడండి? లోకం నుంచి ప్రత్యేకించాడా లేదా? కేవలం కొంతమందినే ప్రత్యేకించాడా? అందరిని ప్రత్యేకించాడండి. ఇప్పుడు అందరూ ఎలాంటి వారు? పరిశుద్ధులే. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తానండి. క్రీస్తు యొక్క సంఘం అనే మాటలో సంఘానికి నిర్వచనం ఎప్పుడు చెప్తా కొరింథీ పత్రికలో. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, పరిశుద్ధంగా ఉంటకు పిలువబడిన వారు. అంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసిరే? క్రీస్తులో తీసుకొచ్చినప్పుడు జరిగిందేంటంటే, ఒకటి నేను పాపినైతే క్రీస్తులో నన్ను తీసుకొచ్చిన తర్వాత దేవుడు నన్ను ఏం చేశాడు? పరిశుద్ధుడిగా చేశాడు. పరిశుద్ధుడిగా చేయటం అంటే అర్థం ఏంటండి? నన్ను ప్రత్యేకించాడు. పాపులేని వాడిగా ఎంచాడు. అప్పుడు నా జీవితం కొనసాగించవలసిన నేను, పరిశుద్ధి కలిగి బ్రతకవలసిన నేను. అంటే కొనసాగించకపోని దేవుడు మాత్రం నన్నేం చేశాడండి? ప్రత్యేకించాడండి. నేను పరిశుద్ధుడినే. అయితే పరిశుద్ధిలో కొనసాగేవాళ్ళు కొంతమందైతే, పరిశుద్ధతని భంగం చేసుకొని అపవిత్రంగా బ్రతికేవాళ్ళు కొంతమందుంటారు సంఘాల్లో. క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో పరిశుద్ధులున్నారు, పాపులున్నారు. కానీ దేవుడు అందరిని ఎలా చూసాడండి? పరిశుద్ధులుగానే చూసాడండి. ఇందులో వ్యత్యాసం ఏం లేదండి. ఇప్పుడు మోహన్ నేను సువార్తికుడైన మాత్రాన సువార్తని కిరీటం పెట్టలేదండి. ఈ సువార్త ప్రకటించే వాడిని దేవుడు క్రీస్తు యొక్క రక్తం ద్వారానే కొన్నాడు. సంఘంలో పరిచయం చేసేవాళ్ళు ఉంటారండి. ఈ పరిచయం చేసే వాళ్ళని వారిని కూడా అదే ప్రభు అదే రక్తం ఇచ్చి కొన్నాడండి. ఇక్కడ వ్యత్యాసమే లేదండి విమోచనలో, పరిశుద్ధ పరిచయ విషయంలో. అందరిని పరిశుద్ధులుగా ఎంచాడండి. అంటే మన బ్రతుకులే పరిశుద్ధ కలిగి జీవించే విషయంలో కొంతమంది తీవ్రంగా ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారండి. కొంతమంది అసలు వదిలిపెట్టారండి పరిశుద్ధతని. నేను లోకం నుంచి ప్రత్యేకించబడ్డాననే జ్ఞానం కూడా ఉండదండి. ప్రత్యేకంగా బ్రతకాలనే ఆలోచన కూడా ఉండదండి. లోకంతో పాటు మిళితమై బ్రతికే బ్రతుకులు వచ్చేసినాయండి క్రీస్తు యొక్క సంఘాల్లోకి. అయితే ఇక్కడ మాత్రం సంఘం అంటే పరిశుద్ధులు. అందరూ పరిశుద్ధులే. నువ్వు బ్రతికితే పరిశుద్ధంగా ఉంటావు. బ్రతకపోతే పరిశుద్ధం పోగొట్టుకుంటావు. ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ పాత నిబంధనలో గూడా దేవుడు అందరిని ఏం చేశాడు లోకంలో నుంచి ప్రత్యేకించాడు. అంటే అందరిని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధంగా చూస్తున్నాడాయన. అంటే వాళ్ళు వంకర బుద్ధొస్తే చేయగలిగింది ఏమి లేదండి. సంఘంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వంకర బుద్ధి వచ్చేసింది. చేయగలిగింది ఏముంది ఇంకా? కాబట్టి రెండో మాట అందరూ పరిశుద్ధులన్న మాట రైటేనండి. ఎందుకంటే దేవుడు కేవలం మోషే మాత్రమే పరిశుద్ధుడు అనలా.
కానీ సంఘంలోకొచ్చిన అక్కడ సర్వ సమాజంలో వారి స్థాయిని బట్టి దేవుడు ఏం చేశాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడే. అది మనం తర్వాత మెన్షన్ చేసుకుంటాను నేను అది. అంటే మన తర్వాత ఆలోచించేద్దాం. మోషే స్థాయి వేరు, అహరోను స్థాయి వేరు. అహరోను కింద పనిచేసే యాజకుల స్థాయి వేరు. వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, ప్రత్యేకమైనటువంటి పనులను ఏవైతే ఏర్పాటు చేశాడు తప్ప, వీళ్ళు కొంతమంది పరిశుద్ధులని, కొంతమంది అపవిత్రులని ఏమి దేవుడు ఎంచలేదండి. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఎలాంటోళ్ళండి దేవుని దృష్టిలో? ఎలా ఎంచాడే? పరిశుద్ధులుగానే ఎంచాడే. అయితే అందరు నాయకులు కాదండి ఇక్కడ. క్రిస్తీయ సంఘంలోకొచ్చిన వాళ్ళందరూ కూడాను పరిశుద్ధులే. కానీ అందరు లీడర్స్ కాదండి. దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతును బట్టి ఏం చేస్తారు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తారాయన. ఇక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజంలో కూడా ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా దేవుడు అందరిని పరిశుద్ధులుగా ఎంచినప్పటికీ అందరు నాయకులు కాదండి. ప్రజలందరి మీద నాయకుడు ఒకడే, మోషే. గుడారం మీద నాయకుడు అహరోను ఒకడే. అంటే ఇప్పుడు అహరోను మోషేకి లోబడాలండి. అహరోను కింద యాజకులు మోషేకి లోబడాలి. అలాగనే అహరోనుకి లోబడాలి. సర్వ సమాజము యాజకులు లోబడాలి. మోషేకి లోబడాలి. ఈ మోషే ఎవరు లోబడాలండి? మోషే మీద అధికారం ఎవరు? సుప్రీం అథారిటీ దేవుడిదండి. అంటే దేవుని యొక్క అధికారం కింద మోషే పనిచేయాలి. మోషే యొక్క అధికారం కింద అహరోను పనిచేయాలి. అహరోను యొక్క అధికారం కింద యాజకులు పనిచేయాలి. లేవీలు పనిచేయాలి. సర్వ సమాజం కూడాను ఈ నాయకత్వం కింద పనిచేయాలి. అంటే ఇక్కడ ఎవరికిచ్చిన పాత్ర వాళ్ళు నిర్వర్తించాలి తప్ప అందరూ నాయకులు కాదండి. నాయకత్వం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు. దేవుడిస్తే వచ్చేది. ఇక్కడ కోరాహు ఏం చేస్తున్నాడంటే, కోరాహు కహాతి కుటుంబానికి సంబంధించిన వాడే. ఇప్పుడు మోషే ఏమవుతాడండి? మోషే, అహరోనులు ఏమవుతారు? ఇంతకు నాకు ప్రశ్న మళ్ళీ డౌట్ వచ్చింది. మోషే, అహరోనులు ఏమవుతారండి? టైం కూడా అయిపోయిందండి. సారీ, గమనించలేదు. మోషే, అహరోనులు ఏమవుతారండి కోరాహుకి? ఇది చెప్పండి, ముగించుకుందాం. మోషే, అహరోనులు కోరాహుకి ఏమవుతారండి? సంబంధం వాళ్ళ మధ్య సంబంధం ఏంటండి సంబంధం? అన్నదమ్ములేనండి. అంటే ఇప్పుడు కహాతి నుంచి వచ్చిన వారే కదా! ఇస్హార్ అంటే ఇస్హార్ నుంచేమో ఈ కోరాహు వచ్చాడండి. అమ్రాము నుంచేమో ఈళ్ళొచ్చారండి. అంటే ఇప్పుడు పెదనాన్న పిల్లలో లేతే చిన్నాన్న పిల్లలోనే. అంటే కజినేనండి. అయినప్పటికి కూడాను చూడండి, అధికారం దగ్గరకొచ్చేసరికి డబ్బు దగ్గర, అధికారం దగ్గర రక్త సంబంధాలు ఏమి లేవండి ఇప్పుడు. విలువలు లేవండి. డబ్బు గావాలి, అధికారం గావాలి, పదవులు గావాలి, హోదా గావాలి. ఈడేమైనా పర్లేదు. రక్త సంబంధం ఏమైనా పర్లేదు. మాకవసరం లేదు. అంటే ఇది ప్రస్తుతం మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి అనటానికి ఇప్పుడే గాదండి. అప్పుడు అలాంటి మనుషులున్నారు. ఇప్పుడు ఇంకెక్కువగా భయంకరంగా ఉన్నారండి మనుషులు. అప్పుడు ఈళ్ళ ప్రాబ్లమ్ ఏంటి మూడోదంటే, ప్రతివాడు కూడా పరిశుద్ధుడన్నాడు. యెహోవా వారి మధ్యనున్నాడు. మూడో వచనంలో. అంటే దేవుడు వారి మధ్యనున్నాడా? అంటే సర్వ సమాజం ఇశ్రాయేలు దేవుడు ప్రత్యేకించినప్పుడు వారి మధ్య నివసిస్తున్నాడే. ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, అంటే మిమ్మును మీరెలాగ హెచ్చించుకొనుచున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మోషే, అహరోనులు ఏం చేస్తున్నారంటే అండి, సర్వ సమాజం మీద తమను తాము హెచ్చించుకుంటున్నారంట. ఇది రైటే తప్పండి? మోషే, అహరోనులు సర్వ సమాజం మీద తమను తాము హెచ్చించుకున్నారండి? దేవుడిచ్చిన నాయకత్వం. అంటే ఇప్పుడు ఈ దేవుడిచ్చిన నాయకత్వాన్ని అంగీకరించిన మనుషులు ఇలాగనే వ్యతిరేకిస్తారండి. కారణం ఏంటండి? ఎందుకంత వ్యతిరేకత వచ్చేసిందండి? ఎందుకు ఇంతకాలం నడిపించబడినటువంటి నాయకుడి మీద, నడిపించిన నాయకుడి మీద నాయకత్వాన్ని అంగీకరించలేక ఎందుకు వ్యతిరేకత వచ్చిందండి? అంతే. అంటే ఒక మాట చెప్పాలంటే అసూయ, ఓర్వలేనితనమండి. ఈ అసూయ ఎంత ప్రమాదకరమైందో ప్రభు చిత్తమైతే మనం రేపు సెక్షన్‌లో మనం నేర్చుకుందాం. యేసుప్రభుని అప్పగించడానికి కూడా ఈ అసూయే కారణమండి. నిరపరాధి అయినటువంటి యేసుప్రభుని చంపడానికి ఇదే అసూయే కారణమండి. చాలా ప్రమాదం అండి అసూయ. ఈ ఓర్వలేనితనం.
రైట్. మనం అంటే 1, 3 వచనాల్లో మనం ఒకవేళ రాసుకుంటే ఏం రాసుకోవచ్చండి ఈ పేరాని? అంటే నేను రాసుకుందేంటంటే, కోరాహు సమూహము మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేయుట. కోరాహు సమూహం మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేయుట. ఈ మాటల చేత 1, 3 వచనాలని నేను రాసుకున్నాను గుర్తుపెట్టుకోవడానికి. కోరాహు సమూహం మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేయుట. నేను ముగిస్తానండి. సారీ మీ టైము 10 నిమిషాలు ఎగస్ట్రా తీసుకున్నాను. ప్రభు చిత్తమైతే రేపు కొనసాగించుకుందాం ఈ అధ్యాయాన్ని. చాలా ఆత్మ సంబంధంగా బ్రతుకును కట్టుకోవడానికి అవసరమైన సూత్రాలు దొరుకుతాయండి. అంటే దయచేసి ఎవరు మిస్ అవ్వద్దండి. రెగ్యులర్‌గా మనం అంటే వేరే క్లాస్‌లో ఉన్నప్పుడు గానీ, నాకు బిల్డింగ్ వర్క్ జరుగుతుంది కదా! కొంచెం ఆ పనిలో ఉన్నప్పుడు గానీ, కొంచెం షెడ్యూల్ నేను రెగ్యులర్‌గా కొనసాగించలేకపోయాను. ఇంకా పనులు కొంచెం మనకి ఇప్పుడు చాలా వరకు దేవుడి కృపను బట్టి తగ్గినియి. ఆహ్, కంటిన్యూ చేసుకుందాం అండి, కొనసాగించుకుందాం. 4, 5 రోజుల తర్వాత బ్రేక్ పడి మళ్ళీ ఆహ్, ఇలా పాల్గొన్నాం. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియపరుస్తూ, రేపు ఉదయం దేవుని చిత్తమైతే ఈ అధ్యాయాన్ని కొనసాగించుకుందాం. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఎవరైనా పర్చేస్‌లో ఎవరు నేర్చుకునే వాళ్ళు ఉంటే, ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే, కొంచెం సంఘ సభ్యులు కూడా పురికొల్పండి. ఇతరులను కూడా పురికొల్పండి. అందరికీ వందనాలు. సోదరులు సమర్పిస్తున్నాను.